తెలంగాణ రాజకీయాల్లో పోచారం శ్రీనివాసరెడ్డి పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు స్పీకర్ గా అసెంబ్లీని నడిపిన పోచారం ఇప్పుడు బాన్సువాడ ఎమ్మెల్యేగా రాజకీయంగా ఎటువైపు ఉన్నారన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం వెనుక ఎలాంటి రహస్యం లేదని ఆయన చెబుతున్నారు. నియోజకవర్గానికి పనులు కావాలంటే ప్రభుత్వం సహకారం తప్పనిసరి. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారంటున్నారు. కానీ రాజకీయాల్లో మాట ఒక్కటే కాదు, దాని వెనుక టైమింగ్ కూడా చూస్తారు. ఇక్కడే పోచారం వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ప్రభుత్వానికి మద్దతు, మరోవైపు ప్రభుత్వంపైనే అసంతృప్తి. ఈ రెండింటి మధ్య పోచారం రాజకీయ అడుగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పోచారం మాత్రం తన లెక్క చాలా క్లియర్గా చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం బాన్సువాడకు పనులు చేస్తే కేసీఆర్ చేశారు కాబట్టే చెప్పానన్నారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పనులు చేస్తే రేవంత్ చేశారు అని కూడా ప్రజలకు చెబుతానంటున్నారు. అన్నం పెట్టిన వారిని మర్చిపోతే పుట్టగతులు ఉండవన్న మాటతో తన రాజకీయ వైఖరిని మరింత స్పష్టంగా చెప్పారు. అయితే ఇటీవల అభివృద్ధి నిధుల విషయంలో తనకు అన్యాయం జరుగుతోందంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో చర్చకు దారితీశాయి. దీంతో అసలు పోచారం మనసులో ఏముంది? ప్రభుత్వంపై అసంతృప్తి ఉందా, లేక బాన్సువాడ అభివృద్ధి కోసం ఒత్తిడి పెంచుతున్నారా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే అవసరమైనప్పుడు ప్రశ్నించడమే తన రాజకీయ పద్ధతి అన్న సంకేతాన్ని పోచారం ఇస్తున్నారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలపైన పోచారం గట్టిగానే స్పందించారు. తన మాటల వెనుక స్వార్థం లేదని, డబ్బుతో తనకు సంబంధం లేదని చెబుతూ ఏకంగా సవాల్ చేశారు. స్వార్థం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి పనులు తీసుకురావాలంటే ప్రభుత్వ సహకారం అవసరమేనని స్పష్టం చేశారు. అయితే తలవంచే రాజకీయం మాత్రం చేయనని తేల్చేశారు. దీంతో ఇప్పుడు అసలు కథ మద్దతు ఎవరికన్నది కాదు, పోచారం ఒత్తిడి ఎవరిపై అన్నదే. కాంగ్రెస్కు మద్దతిస్తూనే కాంగ్రెస్నే ప్రశ్నించే పరిస్థితి. గతంలో కేసీఆర్కు మద్దతు ఇచ్చినప్పుడు చెప్పిన మాటలే ఇప్పుడు రేవంత్ విషయం చెప్పడం. ఇదంతా చూస్తుంటే పోచారం రాజకీయ ప్రయాణం అడకత్తెలో పోకచెక్కల మారిందా అన్న చర్చ మొదలైంది. చివరికి రాజకీయ గందరగోళానికి తెర పడుతుందా, లేక పోచారం మాటలతో తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపు మొదలవుతుందా చూడాలి.